అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 30వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. నా మీదున్న ప్రేమతో స్టడీస్ నెగ్లెక్ట్ చేయకువారు అని అర్జున్ ఆర్డర్ వేసినట్టే అంటాడు. డోంట్ వరీ అర్జు, ఈసారి కూడా నేను టాపర్గా వస్తాను చూడు అని డ్రెస్ నెక్ దగ్గర పట్టుకొని ఎగరేస్తూ ప్రౌడ్గా చెప్తుంది అరు. అర్జున్ నవ్వుతూ గుడ్, దట్స్ మై గర్ల్ అని అంటూ ఆమె బుగ్గను గిలుతాడు. ఇల్లు రావడంతో ఉమాగారు బలవంతాన కాఫీ తాగేసి తిరిగి ఇంటికి స్టార్ట్ అవుతాడు అర్జున్ బాబు. ఆర్షి ఇంట్లో బామ్మతో కాసేపు తగులాడి ఉమా చెప్పడంతో షాప్ దగ్గరికి వెళ్తుంది ప్రియాతో కలిసి. అర్జున్ ఇంటికి రావడంతోనే సులోచన ఎదురు వెళ్ళి అర్జున్ వచ్చావా, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటే నా కోసమా, వై మామ్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తోటి అడుగుతాడు అర్జున్. ఇదే క్వశ్చన్ రేపు నీకు ఆర్షికి పెళ్ళయ్యాక నీ పిల్లాన్ని అడుగు, అప్పుడు తెలుస్తుంది అని అంటూ సులోచన అర్జున్ కోసం ఫ్రెష్గా జ్యూస్ తీసుకొని రావడానికి వెళ్తుంది. అర్జున్ చిన్నగా ఒక నవ్వు నవ్వి ఫ్రెష్ అవ్వడం కోసం తన రూమ్కి వెళ్ళిపోతాడు. నైట్ జర్నీకి బ్యాగ్లో బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఫోన్ కాల్స్ని మాట్లాడుకుంటూ ఉంటాడు అర్జున్. జ్యూస్ గ్లాస్తో వచ్చిన సులోచన ఎక్కడికైనా వెళ్తున్నావా అర్జున్ అని అడుగుతుంది. ఎస్ మామ్, బెంగళూరులో బోర్డ్ మీటింగ్ ఉంది, మెయిన్ బ్రాంచ్, సో నేనే అటెండ్ అవ్వాలి, 2 డేస్లో వచ్చేస్తానని అర్జున్ అంటాడు. సరే నేను సర్దుతాను, నువ్వు ముందు ఈ జ్యూస్ తాగు అని అంటూ అర్జున్ చేతికిస్తుంది. టైం కాస్త 8 అవడంతో డిన్నర్ కంప్లీట్ చేసుకుని మల్లేష్ని కార్ తీయమని ఇంట్లో విశ్వనాథ్కి చెప్పి స్టార్ట్ అవుతాడు అర్జున్. కార్లో వెళ్తున్న అర్జున్ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని చెక్ చేసుకుంటున్న మనసంతా ఆర్షి చుట్టూ తిరుగుతూ ఉంటే బొటన వేలితో నుదురు రబ్ చేసుకుంటూ ఏ మాయ చేసావే దెయ్యం, ఇంతలా ఎక్కేసి డిస్టర్బ్ చేస్తున్నావని అనుకుని మొబైల్ని తీసి టేక్ కేర్ అండ్ గుడ్ నైట్ అని మెసేజ్ సెండ్ చేస్తాడు. బుక్స్ ముందేసుకొని కుస్తీ పడుతున్న ఆర్షి మొబైల్ బ్లింక్ అవడంతో టక్కున మొబైల్ తీసుకొని మెసేజ్ చూసుకోగానే ఆమె పెదవులు విచ్చుకుంటాయి. గుడ్ నైట్ అజ్జు అని రెడ్ హార్ట్ సింబల్తో రిప్లై పెడుతుంది. అర్జున్ని రిసీవ్ చేసుకుని కౌశిక్ తన ఇంటికి నేరుగా కార్ని పోనిస్తాడు. కౌశిక్ అమ్మ శారద, నాన్న రఘుపతి గారు, విశ్వనాథ్ గారు హెల్ప్ చేయడంతో వాళ్ళకి హెల్త్ సెట్ అవ్వడంతో ప్రజెంట్ ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అర్జున్ అంటే మితిమీరిన ప్రేమ వాళ్ళిద్దరికీ కూడా. మరి మా అర్జున్ బాబుకి అందరూ కూడా ఫిదా అవ్వాల్సిందే కదా. ఇంట్లోకి వస్తున్న అర్జున్ని చూసి ఎలా ఉన్నావు అర్జున్ ఆప్యాయంగా పలకరిస్తారు ఇద్దరూ కూడా. ఐఆమ్ ఫైన్ ఆంటీ, మీరెలా ఉన్నారు అంకుల్ అని ఇద్దరిని కూడా అడుగుతాడు. బాగున్నాము అర్జున్, ఇదిగో అని కాసేపు మాటల్లో పడితే డిన్నర్ టైం అవడంతో అందరూ కూడా డిన్నర్కి కూర్చుంటారు. అర్జున్కి మమ్మీ వాడు వస్తే నన్ను అస్సలు పట్టించుకో కదా అని కౌశిక్ అంటే, రే ఆడపిల్లగా ఉడుకోవడం ఏంట్రా అని విసుగ్గా అంటాడు అర్జున్. రఘుపతి గారు, విశ్వ ఎలా ఉన్నాడు అర్జున్ అని అడుగుతాడు. హీఈస్ ఫైన్ అంకుల్ అని అర్జున్ అంటే, విశ్వకు నీకు నేను చాలా రుణపడున్నాను అర్జున్. ఆ రోజు విశ్వ లేకుంటే ఈరోజు నా ఫ్యామిలీతో ఇలా కూర్చొని నవ్వుతూ ఉండేవాడిని కాదు. విశ్వకు నాకున్న ఫ్రెండ్షిప్ అనే ఒకే ఒక కారణంగా వాడు ఇదంతా చేశాడని ఎమోషనల్ అవుతాడు రఘుపతి. అంకుల్ అంకుల్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాడ్ మిమ్మల్ని జస్ట్ ఫ్రెండ్గా చూడటం లేదు, ఒక బ్రదర్లా చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ఎక్కువగానే ఫీల్ అవుతున్నారు. మీకు డాడ్కు ఉన్న బాండింగ్ అలాంటిది. సో మీరు ఎప్పుడు ఇలా ఇంకోసారి మాట్లాడకండి అని అర్జున్ అంటాడు చిన్నగా నవ్వి. సరే అర్జున్, ఆర్షి తల్లి ఎలా ఉందని అడుగుతాడు రఘుపతి. తను బాగుంది అంకుల్ అని అందరూ కలిసి మాటలతో కౌశిక్ తుంటరి పనులతో అర్జున్తో 2 పీకించుకొని డిన్నర్ని కంప్లీట్ చేస్తారు. శారద జ్యూస్ ఇస్తూ, అర్జున్ నీకు పడుకునే ముందు జ్యూస్ తాగి పడుకోవటం అలవాటు కదా, ఇదిగో తీసుకో అని అంటుంది. థ్యాంక్స్ ఆంటీ అని అర్జున్ అంటూ ఉంటే, ఇంకోసారి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తే నేను అస్సలు ఊరుకోను అర్జున్ అని చిరుకోపంగా అంటారు శారద గారు. మరి నాకు మమ్మీ అని కౌశిక్ అర్జున్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని అడిగితే, ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత వచ్చే నీ పెళ్ళంతా తెప్పించుకొని తాగు అని ఘాటుగా అంటుంది శారద. అర్జున్ నవ్వి, ఇంకెప్పుడురా పెళ్ళి నీతో అయ్యేలా లేదు, మధుని బ్రేకప్ చేసుకోమని చెప్పాలని అర్జున్ అంటే, అరే అయ్యా అర్జున్ బాబు నీ దండం పెడతాను స్వామి, అందరికీ నీలా నా పిచ్చి చెల్లి దొరికినట్లు మాకు దొరకాలి కదరా. నాకు గయ్యాల రూపంలో మీ చెల్లి దొరికింది, కాళ్ళు గడ్డం పట్టుకొని నయోనో భయానో దాన్ని నీ పెళ్లి తర్వాత మా పెళ్లి జరిగేలా ఒప్పించాను ఇప్పుడు. కానీ నువ్వు మళ్ళీ మధ్యలో బ్రేకప్ అని పుల్ల వేస్తే అది ఉత్తమ చెల్లి పాత్ర చక్కగా పోషిస్తూ నన్ను సన్యాసంలో కలిసిపోయేలా చేస్తుందని తన ఆవేదన వ్యక్తం చేస్తాడు కౌశిక్. హేచి ముందా ఏడు పాపురా, చూడలేక చస్తున్న ఈడియట్ అని అర్జున్ అంటే, కసిరి ఖాళీ జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద పెడుతూ ఎర్లీ మార్నింగ్ వరకు నాకు కనిపించావు, నా చేతుల్లో చస్తావని వార్నింగ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. రూమ్లోకి వచ్చిన అర్జున్ ఆర్షి టచ్ని మిస్ అవుతూ మొబైల్లో అందంగా నవ్వుతున్న శారీలో ముద్దుగా ఉన్న ఆర్షి ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూస్తూ బాల్కనీ రైలింగ్ ఆనుకుంటూ తన ముందున్న అందమైన ఫ్యూచర్ని తలుచుకుంటూ అంతే అందంగా నవ్వేస్తాడు. ఇటు హర్షి కూడా అర్జున్ తలుపుల్లో విహరిస్తూ నిద్రమ్మ ఊళ్ళోకి జారిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రాఫిక్ కారణంగా అర్జున్ కౌశిక్ త్వరగా రెడీ అవుతారు. మెయిన్ బ్రాంచ్ ముందు కారు ఆగడంతో డ్రైవర్ డోర్ తీస్తే ఫుల్ బ్లాక్ సూట్లో జెల్ పెట్టి జుట్టుకి ఫార్మల్ లుక్ ఇస్తూ రాయల్గా బ్రెజర్ బటన్ పెట్టుకుంటూ కారులో నుంచి
దిగుతూ స్పీడ్గా ముందుకు వెళ్తూ కౌశిక్ స్టీవ్ని కాంటాక్ట్లో తీసుకో అని చెప్పి ముందుకు వెళ్ళిపోతే ఓకే అర్జున్ అని కౌశిక్ కూడా అతని వెంటే అడుగులు వేస్తాడు. అర్జున్ అడుగు ఆఫీస్లో పెడుతుండగానే అందరూ లేచి స్టిప్గా నిలబడి విష్ చేస్తే వాళ్ళకు ఒక యాటిట్యూడ్ లుక్కే సమాధానంగా ఇచ్చి గాగుల్స్ తీస్తూ డైరెక్ట్గా కాన్ఫరెన్స్ హాల్కే వెళ్తాడు. విశాలమైన పెద్ద హాల్లో ఒక్కసారి 100 మందికి పైగా కూర్చునే విధంగా ఉన్న పెద్ద టేబుల్, దాని చుట్టూన చైర్స్, ఎవరి చైర్లో వాళ్ళు గంభీరంగా కూర్చొని అర్జున్ కోసమే వెయిట్ చేస్తుంటే టక్ టక్ అని అర్జున్ షూ సౌండ్ విని డోర్ వైపు చూస్తారు అందరూ కూడా. వర్కర్ డోర్ ఓపెన్ చేయడంతో 6 అడుగుల బుల్లెట్లా ఉన్న అర్జున్ కటౌట్ని చూసి అందులో ఉన్న లేడీస్ వావ్ వాట్ ఏ మ్యాన్ అని అనకుండా ఉండలేరు. అర్జున్లో మొదట ఎవరైనా ఆకట్టుకునేది అతని తేనె రంగులో ఉండి సింహపు చూపులకి ఏమాత్రం కూడా తగ్గకుండా అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆ కళ్ళల్లో ఎప్పుడూ ఉండే ఆ డేర్ పొగరు ఇట్టే కట్టిపడేస్తే ఎవరినైనా. ఆర్షి కూడా అర్జున్ ఐస్ అంటేనే చాలా ఇష్టం, కానీ ఆ మాటతో అర్జున్ ఎప్పుడూ కూడా చెప్పలేదు. అక్కడ ఆ లేడీస్ పరిస్థితి కూడా అలాంటిదే. కనీసం మా వైపు ఒక్కసారైనా చూస్తాడా అన్నట్టు కళ్ళతోనే తినేసేలా చూస్తుంటారు. బట్ అర్జున్ దృష్టి అంతా అక్కడి బోర్డు మెంబర్స్ హావభావాలు గమనిస్తూ తన చైర్లో కూర్చుంటూ పేపర్ రౌండ్గా తిప్పుతూ కౌశిక్ వైపు చూస్తాడు. అతని సైన్ అందుకొని కౌశిక్ వెల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంత సడన్గా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి రీజన్ కంపెనీలో కొన్ని మార్పులు రావడంతో పాటు కంపెనీలో ఇంతకుముందు ఉన్న మిస్టర్ ధర్మేంద్ర చేసిన చీప్ ట్రిక్స్కి అతని పరిస్థితి ఏమైందో ఈ పాటికే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో ఇంకా ఎవరికైనా ఇలాంటి టైం వేస్ట్ థాట్స్ ఉంటే వాటిని వదిలేస్తేనే బెటర్. ఇది వార్నింగ్ ఆర్ రిక్వెస్ట్, మీరు ఏమనుకున్నా నో ప్రాబ్లం. ఇంకా అసలు మ్యాటర్కి వస్తే మిస్టర్ అర్జున్ దేవ్ వర్మ లండన్లో కూడా అతని బిజినెస్ విస్తరించడం కోసం అక్కడి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. దాంతో పాటుగా న్యూ బ్రాంచ్ కూడా ఓపెన్ అవబోతుంది త్వరలో అని కౌశిక్ అంటే అందరూ కూడా క్లాప్స్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, కంపెనీ షేర్స్ కూడా పెరగడానికి ఇంత తక్కువ టైంలో కంపెనీ నెంబర్ 1కి చేరుకోవడానికి రీజన్ అర్జున్ సార్. ఇట్స్ అవర్ సీఈఓ అర్జున్ సార్ సక్సెస్. సో నైట్ పార్టీ ఉంది, లెట్స్ ఎంజాయ్ ఎవ్రీవన్ అని కౌశిక్ కూర్చుంటాడు. అర్జున్ చైర్లో నుండి పైకి లేచి ధర్మేంద్ర కొయిన ఇద్దరు మెంబర్స్ వైపు చూస్తూ కంపెనీలో లాయల్గా ఉండే వాళ్ళకి నా నుంచి ఫేవర్ ఉంటుంది, కాదని కొంతమంది చెంచాగాలతో చేతులు కలిపి కుట్రలు చేస్తే నేను మా డాడ్లా కూల్గా చూస్తూ అయితే ఉండను. వాడు చావు నా చేతుల్లో ఎంత భయంకరంగా ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నానని ఓపెన్గానే గంభీరంగా వార్నింగ్ ఇస్తాడు అర్జున్. అర్జున్ లేచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అర్జున్ బెంగళూరు బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ ఇక్కడ అన్నీ కౌశిక్ చూసుకుంటూ ఉంటే మీటింగ్స్ అన్నీ కూడా అర్జున్ అటెండ్ అవుతూ ఉంటాడు. ఇంతవరకు అర్జున్ సాఫ్ట్వేర్ అనేది సెక్యూరిటీ ఫైల్స్ ఎవరు కూడా హ్యాక్ చేయకుండా బలంగా ఉందంటే దానికి కారణం కౌశిక్. అది అతని సామర్థ్యం. అర్జున్ వెళ్ళగానే ఆ ఇద్దరు మెంబర్స్ కూడా తమ నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ మ్యాటర్ చాలా సీరియస్గా ఉందని అంతా కసిగా పగతో రగిలిపోతున్న ధర్మేంద్రకి చేరవేస్తారు. ఒక తుఫాను వెలిసిపోయినట్లుగా అందరూ కూడా ఊపిరి తీసుకుంటారు. క్యాబిన్లోకి వెళ్ళిన అర్జున్ బ్రెజర్ తీసేసి కింగ్ సైజులో ఉన్న సోఫాలాకి దాన్ని విసిరేసి చైర్లో కూర్చున్నాక వెనకే వచ్చిన కౌశిక్, బాబా మధు లంచ్ కలిసి చేద్దామని గోల్ చేస్తుందిరా, ఇప్పుడు కానీ రాకపోతే తను ఫీల్ అవుతుందని అంటుండగానే కాల్హర్ కలిసి చేద్దామని చెప్పి పర్సనల్ క్యాబిన్లో ఉన్న గ్లాస్ విండో దగ్గరికి వెళ్ళి ఆర్షిక్ కాల్ చేస్తాడు. కాలేజ్ సెమిస్టర్ హాలిడేస్ ఇవ్వడంతో ఇంట్లోనే ఉన్న ఆర్షి కాసేపు బుక్స్తో కుస్తీ పట్టి బామ్మకి మామిడికాయ పచ్చడి చేయడంలో హెల్ప్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటుంది. అర్జున్ నెంబర్ చూసి మొబైల్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆత్రంగా అరు అర్జున్ నోటి నుండి తన పేరు రాగానే తన పేరు తనకే ముద్దొస్తుంది. ఆ క్షణం అరుకి అర్జున్ లంచ్ చేస్తావని అరు అడిగితే నో మధు కౌశిక్ బయట ప్లాన్ చేశారు అని అర్జున్ అంటాడు. ఓ మరి మీటింగ్ అయిపోయిందా? నైట్ పార్టీ ఉంది, అది అవగానే స్మాల్ వర్క్ ఉందా చూసుకొని త్వరగానే వచ్చేస్తాను. సరే మిస్ యూ అజ్జు అని ఆర్షి అంటుంది. మిస్ యూ టూ బేబీ అని కాల్ కట్ చేస్తాడు అర్జున్. ఆర్షితో మాట్లాడిన అర్జున్ అప్పటి వరకు సీరియస్గా ఫేస్ ప్రశాంతంగా నవ్వుతూ ఉండడం చూసి కౌశిక్ అది ఆర్షి మాయే అని అర్థం చేసుకుని మధుకి అడ్రస్ షేర్ చేసి మధు కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ముగ్గురు కలిసి ఒక పెద్ద హోటల్లో లంచ్ని కంప్లీట్ చేస్తే అన్నయ్య ఆర్షిని కూడా తీసుకొచ్చి రావచ్చు కదా, ఐ మిస్సర్ అని డల్గా అంటుంది మధు. వాడేమైనా పెళ్ళికో పేరెంటానికి వచ్చాను అనుకుంటున్నావా, తోడుగా ఆర్షిని వెంట పెట్టుకుని రావడానికి అని కౌశిక్ అంటే నిన్నెవరు అడిగారు, ఎగేసుకుంటూ వచ్చేస్తున్నావు, అన్నింట్లోకి స్టూపిడ్ అని అన్నయ్య నువ్వు చెప్పు అని మధు అంటుంది. నో మధు, తను నాతో పాటు రావడం, పబ్లిక్ ఫిగర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా బిజినెస్లో తనని ఇన్వాల్వ్ చేయడం, నా పర్సనల్ స్పేస్లో తను నాతో ఉండాలి, తను నా బలహీనత అని నా చేతిలోకి తెలియకూడదని అర్జున్ అంటాడు. మా అన్నయ్య సో స్వీట్ అని పొగుడుతుంది మధు. ఆపవే దెయ్యం, నీ అన్న పైకి కనిపించేంత కూల్ కాడు తెలుసా, లోపలికి ఎవరికి కనిపించని ఒక డాన్ ఉన్నాడమ్మా, ప్రాక్టికల్గా చూసినా నన్ను అడుగు చెప్తాను.
అని కౌశిక్ అంటే, చుబ్బే ఇప్పుడు అదంతా అవసరమా, బిల్ కట్టి వచ్చేయి అని కసిరి మధు కమ్ అని మధుని తీసుకొని వెళ్ళిపోతాడు అర్జున్. నిజాలు ఎప్పుడు నిష్ఠూరాలే అర్జున్ బాబు అని కార్తో పే చేసి వాళ్ళ వెనకే వెళ్తాడు కౌశిక్. కౌశిక్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఫ్రంట్ సీట్లో అర్జున్ కూర్చుంటే బ్యాక్ సీట్లో మధు కూర్చొని ఉంటుంది. రోడ్స్ చూస్తున్న అర్జున్ని చూసి కౌశిక్, బావా నీ చెల్లిని కూడా నీ వెంటే హైదరాబాద్ తీసుకెళ్ళిపోరా, దీంతో నా వల్ల కాదు అని అంటాడు కౌశిక్ ఏడుపు ముఖంతో. ఏ చీ, ఆ ఏడుపేంట్రా అసహ్యంగా, నీకు నీ పిచ్చి చెల్లికి ఏడుపు తప్ప ఇంకేమీ రాదారా అని అంటాడు అర్జున్. కసిరితే మాలాంటి అల్పజీవులకి మీతో వేగడం చేతకాక ఏడుపు వస్తుంటుంది బావా, పైగా ఈ దెయ్యం పెళ్లికి ఓకే చెప్పకుండా నన్ను టార్చర్ చేస్తుందని చిన్నపిల్లలను కంప్లైంట్ ఇస్తాడు. మధు వాడి గోలంటే చూడు, పెళ్లి పిల్లని నష్టపెడుతున్నాడని అర్జున్ చిరాగ్గా అంటాడు. మధు వెనక నుండి కౌశిక్ జబ్బ పట్టి ఒక్కటి పీకి గిచ్చుతుంది. అబ్బా రాక్షసి, డ్రైవింగ్లో ఉన్నానే అలా గిచ్చగని గట్టిగా అరుస్తాడు కౌశిక్. నైట్ పార్టీకి ఇంట్రెస్ట్ లేకపోయినా తను రావాలి కాబట్టి సో సింగిల్ చైర్లో కూర్చొని వైన్ గ్లాస్ చేతిలో పట్టుకొని సిప్ చేయకుండా ఉంటాడు అర్జున్. ఎవరికి వాళ్ళ మ్యూజిక్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటారు. కౌశిక్ వచ్చిన బిగ్ షాట్స్ బోర్డ్ మెంబర్స్ని రిసీవ్ చేసుకునే పనిలో బిజీ అయితే ఇంతలో పార్టీకి వచ్చిన ఒక బిగ్ షాట్ కూతురు అర్జున్ వైట్ షర్ట్లో పిచ్చ హాట్గా కనిపించేసరికి రెడ్ వైన్ గ్లాస్ తీసుకుని అర్జున్ ముందుకెళ్తుంది. బ్లాక్ మినీలో రెడ్ లిప్స్టిక్ హై హీల్స్తో హాట్గా ఉన్న తను హాయ్ ఐఆమ్ ట్వింకిల్ అని పరిచయం చేసుకుంటుంది. ఆమె వైపు ఒకసారి చూసి ఫోన్లో లీనమవుతాడు అర్జున్. కనీసం తిరిగి విష్ కూడా చేయని అర్జున్ బిహేవియర్కి ఆమె చిర్రెత్తుకొచ్చిన ట్వింకిల్, హలో మిస్టర్ హ్యాండ్సమ్ హల్క్, మాట్లాడినంత మాత్రాన యుగాంతం ఏమీ రాదు అని అంటుంది ట్వింకిల్. జస్ట్ షటప్ అని అరుస్తాడు అర్జున్. కూల్ బాస్, ఎందుకంత కోపం, మీ అందానికి కటౌట్కి మీ కోపానికి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదని అంటుంది ట్వింకిల్. జస్ట్ గెస్ట్ లాస్ట్ అని అరిచేసరికి బక్క చిక్కిపోయిన ట్వింకిల్ ఇంకా ఎంత ట్రై చేసినా వేస్టే అనుకొని వెళ్ళిపోతుంది. పార్టీ మూడ్ లేని అర్జున్ వచ్చిన గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. కౌశిక్కి కాల్ చేసి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నానురా, నువ్వే అన్నీ మేనేజ్ చేసి చూసుకో అని చెప్పేసి డ్రైవర్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన అర్జున్ ఫ్రెష్ అయితే శారద జ్యూస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆరుషిని అతని తలంపులో ఆలోచనలో అనువనువు నింపుకున్న అర్జున్ మిస్ యూ అరు అని పైకే అంటాడు. నిద్ర రాక పచార్లు కొడుతున్న ఆరుషి అర్జున్ బిజీగా ఉన్నదేమోననుకుని కాల్ చేయాలా వద్దా అని తింకుతూ చివరికి హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తుంది. మ్యాక్బుక్లో వర్క్ చేస్తున్న అర్జున్ ఆరుషి నుంచి వచ్చిన మెసేజ్ చూసి అతనికి చిరాకునంతా కూడా మాయం చేస్తుంది. రిప్లై ఇవ్వకుండా ఆరుషి వాయిస్ వినడం కోసం ఆమెకు కాల్ చేస్తాడు. రిప్లై కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఆర్షి అర్జున్ నుండి కాల్ రావడంతో ఏ ముసలి జరుగు అని దారికి అడ్డంగా వస్తున్న వసుబామ్మని పక్కకి నెట్టేసి మరీ గబగబా స్టెప్స్ ఎక్కేసి పైకెళ్ళి హలో అర్జు అని ఆయాసంతో రొప్పుతూ అంటుంది. ఆల్మోస్ట్ పడిపోతున్న వసుబామ్మ ఓసిని ఆత్రం మీద నీళ్లు కొట్ట, కొంచెం ఉంటే కింద పడి నడ్డి విరగొట్టుకునే దానికి కదేపి నీ వల్ల అని కృష్ణ అని లోపలికి వెళ్ళిపోతుంది. రొప్పుతూ మాట్లాడుతున్న ఆర్షి వాయిస్ విని అర్జున్ ఏమైంది అరు, ఆర్ యు ఓకే అని అడుగుతాడు కొంచెం కంగారుగా. నేను బాగున్నా అర్జున్, నీతో మాట్లాడాలని ప్రైవసీ కోసం టెర్రస్ మీదకి స్పీడ్గా వచ్చేసాను అంతే అని అంటుంది. ఆరుషి చిన్నగా నవ్వి డిన్నర్ చేశావా అని అర్జున్ అడుగుతాడు. జస్ట్ నౌ, మరి నువ్వు? లేదు, నా ఆకలి డిన్నర్తో తీరదులే అని అర్జున్ అంటే ఆరుషి బుగ్గల్లో సిగ్గులు దోబూచులాడగా ఏం పాపం ఎందుకు తీరదు అని అమాయకంగా అడుగుతుంది అరు. బేబీ నీకు తెలియదా, నీ టచ్ లేక 24 hours అయిపోయింది ఆల్రెడీ, ఐ వాన్న డీప్ కిస్ అరు అని అంటాడు అర్జున్. సిగ్గుతో ముడుచుకుపోయిన ఆరుషి, నువ్వు వచ్చినప్పుడు ఇస్తాను, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నా అర్జు అని అంటుంది. ఆరుషి కిస్ మాత్రమేనా, ఇంకేమీ ఇవ్వవా అని ఇంటెన్స్డ్గా అడుగుతాడు అర్జున్. నా ప్రతి అణువులో నువ్వే చేరిపోయావు, నాకు తెలియకుండానే నా ప్రాణంగా నువ్వు మారిపోయావు అర్జు, ఇంకేం కావాలి, ఐఆమ్ ఆల్వేస్ యువర్స్ అని అంటుంది ఆర్షి. అర్జున్ ఆ మాటలకి మొదటిసారి ఆర్షి మనసులో అతని స్థానం ఏమిటో తనే చెప్తుంటే ఆనందంతో మాటలు కరువవుతాయి. మొండి, నేను దూరంగా ఉంటే కానీ నీకు నా మీదున్న ఫీలింగ్స్ బయటికి రావా అని అంటాడు అర్జున్. ఏమో నాకు కూడా తెలియదు, మరి అంతగా మాయ చేసేసావు నన్ను అని అరు నవ్వుతూ అంటే, మాయ కాదే, నా పిచ్చి ప్రేమ నేను నాదాన్ని చేసింది అని అర్జున్ అంటాడు. అబ్బో, ది గ్రేట్ అర్జున్ దేవ్ వర్మ గారు ఈరోజు సడన్గా రొమాంటిక్ రోమి అయిపోయారు, సడన్గా సునామీలేవి రావు కదా అర్జు అని అంటుంది అరు వెక్కిరించినట్లుగా. ఏంటే ఈ మధ్య నీకు బాగా నోరెక్కువైంది, నేను వచ్చాక నీ బుజ్జిని పైన నలిపేస్తాను పనిష్మెంట్గా అని అంటాడు చిలిపిగా అర్జున్. నువ్వు కూడా ఈ మధ్య బాగా అల్లరిగా అయిపోయావు కదా అర్జు అని ఆర్షి అంటుంది. అలా మార్చేసింది ఎవరే దెయ్యం, నువ్వు కాదా నన్ను అని కసురుతాడు అర్జున్. ఎలా మారినా నా కోసమే కదా అర్జు, ఎలా ఉన్నా ఇష్టంగా భరిస్తానులే రాజావారు అని అంటుంది ఆర్షి. అర్జున్ నవ్వుతూ లవ్ యూ బేబీ అని అంటే, లవ్ యూ టూ అర్జు, వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయి, గుడ్ నైట్ అని ఆర్షి అంటే, ఇంతకు ముందే చెప్పాను కదే నువ్వు నా పక్కన లేనప్పుడు
నాకు గుడ్ నైట్ ఉండదని, అన్ని బ్యాడ్ నైట్ అని అంటాడు అర్జున్. అలా ఆ రాత్రి ఇద్దరు కూడా కొంచెం స్వీట్ కొంచెం హాట్ మాటలతో అలా మాట్లాడుకుంటూ గడిపేస్తే ఎప్పుడో తెల్లవారు ముందు ఇద్దరు నిద్రకి ఉపక్రమిస్తారు. టెర్రస్ పైన సోఫాలో ఆర్షి తూలిపోతుంది. కిందకు వెళ్ళే ఓపిక లేక సూర్యుని కిరణాలను ఆర్షి మోమును తాకి మెలకు తెప్పిస్తే ఉమా కాఫీ కప్ పట్టుకుని ఆర్షిని చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా పొద్దు పొద్దున ఎంత సీరియస్గా ఉంది నీ ముఖం అని అడుగుతుంది ఆవలిస్తూ లేచి కూర్చుంటూ. అవునే నీ మీద సీరియస్గా ఉన్నానని అంటుంది. నేనేం చేశాను మమ్మీ అని పప్పి ఫేస్ పెట్టి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుంటుంది. ఏమీ చేయలేదా, ఇక్కడే నైట్ అర్ధరాత్రి వరకు దెయ్యంలా తిరుగుతూనే ఉన్నావు ఉమా అని అరిస్తే, అమ్మ అర్జున్ కాల్ చేశాడు, మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండిపోయాను, దీంట్లో తప్పే ఉందని అడుగుతుంది ఆరుషి కాఫీ ఎంజాయ్ చేస్తూ. ఒసేయ్ నాకు కోపం తెప్పించకు, అల్లుడు గారితో మాట్లాడేసిన తర్వాతైనా కిందకు వచ్చి నువ్వు పడుకోవచ్చు కదే, అసలే చలి వణికిస్తుంటే ఎలా పడుకున్నావు ఇక్కడ అని చిరాగ్గా అంటుంది ఉమా. ఏమో అమ్మ నాకు బాగా నిద్ర వచ్చేసింది, పడుకున్నాను అంతే, సారీ, ఇంకోసారి ఇలా చెయ్యనులే అని అంటుంది ఆర్షి. ఉమా కిందకి రా, ఒకసారి మీ అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంట, నీకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందట అని ఉమా అంటే, అత్తయ్య నాకు కాల్ చేశారా అని కాఫీ కప్ని ఉమాకి ఇచ్చేసి ఫోన్ ఛార్జ్ పెట్టేస్తూ ఉమా ఫోన్ నుండి కాల్ చేస్తుంది సులోచనకి. గుడ్ మార్నింగ్ అత్తయ్య, కాల్ చేశారు, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఆఫ్ అయిందని అపాలజీగా చెప్తుంది ఆర్షి. పర్లేదు లేరు, గుడికి వెళ్తున్నా, నిన్ను కూడా తీసుకెళ్ళాలని అనిపించింది, అందుకే కాల్ చేశానని సులోచన అంటుంది. సరే అత్తయ్య నేను కూడా వస్తానని ఆర్షి అంటుంది. అరు నేను మల్లేష్ని తీసుకొని ఇంటికే వస్తాను, రెడీ అవ్వమ్మా అని సులోచన కాల్ కట్ చేస్తుంది. ఆర్షి కాల్ కట్ అవ్వడంతో పక్కన పెట్టేసి, అమ్మ అత్తయ్య వస్తున్నారు, నేను కూడా తనతో గుడికి వెళ్తున్నా, నువ్వు వస్తావా అని అడుగుతుంది. లేదు అరు నేను షాప్కి వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయి, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యేసిరా అని అంటుంది ఉమా. సరే ప్రియా ఎక్కడ కనిపించట్లేదని అంటే, ఇదిగో ఇక్కడ అక్క అని గేట్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వస్తుంది. ఇంత ఎర్లీ మార్నింగే ఎక్కడికి వెళ్ళావి అని ఆర్షి అడిగితే, అమ్మ పాల ప్యాకెట్ తీసుకొని రమ్మని పంపిందిలే అక్క అని తెచ్చిన పాల ప్యాకెట్స్ ఉమ్మా చేతిలో పెడుతుంది. ఓ సరే కానీ అత్తయ్య కాల్ చేశారు గుడికి వెళ్దామని, నువ్వు వస్తావా అని అడుగుతుంది అరు. అని ఆలోచిస్తూ గుడిక పెళ్లి దగ్గర పెట్టుకొని ఎంచక్క షాపింగ్కి వెళ్ళకుండా బోరింగ్గా గుడికి వెళ్ళడం ఏంటే అక్క అని ప్రియా విసుక్కుంటూ అంటుంది. కథ కొనసాగుతుంది. ఈ అర్జున్ అరుల లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.